కట్ దేశవ్యాప్తంగా 6వ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశల పోలింగ్ పూర్తయింది. రేపు 6వ దశ ఎన్నికలు జరగనున్నాయి. 6వ దశ లోక్సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్నాయి. బీహార్లో 8, హర్యానాలో 10, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశా 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ 8 సీట్లకు గాను పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం ఎన్నికల బరిలో 869 మంది అభ్యర్థులున్నారు. రేపు జరగనున్న 6వ దశ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆరో దశ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 14 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 470, హర్యానాలో 10 నియోజకవర్గాల నుంచి 370 నామినేషన్లు వచ్చాయి. ఈ దశలో ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల సగటు సంఖ్య 15 అని పోల్ బాడీ పేర్కొంది. 7 దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.